లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్లో రథయాత్ర నిర్వహించారు. నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కొన్ని వేల అపార్ట్మెంట్స్, కొన్ని వేల బస్తీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో రైల్వే నెట్వర్క్ పెంచుతూ ఉన్నాం, ఎంఎంటీఎస్ పెంచుతూ ఉన్నాం, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. అదేవిధంగా ఇక్కడ సైన్స్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం, ఇక్కడ కల్చరల్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. అది వచ్చే సంవత్సరం ఎండింగ్ కల్లా పూర్తయిపోతుంది. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో అదేవిధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో 720 కోట్లతో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చే విధంగా, మరి ఇక్కడ ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా, డిఫెన్స్ సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా, ఫార్మా సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా, హెల్త్ సెక్టార్ డెవలప్మెంట్ చేసే విధంగా అన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తరఫున తీసుకొని ఇక్కడ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకెళ్తామని మనవి చేస్తాం.